సరదాగా ఒక కుటుంబంతో పిల్లల్ని తీసుకొని విశాఖపట్నంలో ఏదైనా హోటల్కి వెళ్ళి చక్కగా ఒక టిఫిన్ చేద్దాము, ఒక భోజనం చేద్దాము అని కానీ, సరే రెగ్యులర్గా రెస్టారెంట్లోని హోటల్లో తింటున్నాం కదా, ఏ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర లేకపోతే డాబా గడ్డ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరకో లేకపోతే జగదంబ దగ్గరకో ఎక్కడో దగ్గర ఉన్న రోడ్డు పక్కన ఒక చిన్న బండిలోనో ఒక దేని మీద చిన్న హోటల్లో ఏమైనా టిఫిన్ చేద్దామా అంటే కానీ, పెద్ద పెద్ద హోటల్స్లో కానీ విశాఖపట్నంలో భోజనం చేద్దామన్నా టిఫిన్ చేద్దామన్నా భయం వేస్తూ ఉంది. లిటరల్లీ నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే చక్కగా ఒక స్టార్ హోటల్ రేంజ్ బిల్డప్లు ఇచ్చుకుంటూ రెస్టారెంట్లో ఏసీలు అద్దాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. లోనికి వెళ్తే డిమ్ లైట్లలో వాడు ఫుడ్ పెడుతున్నాడు. వాడు బిర్యానీ రొయ్యల బిర్యానీ పెడుతున్నాడా, రొయ్యల బిర్యానీలో బొద్దింకలు ఉంటున్నాయా, చికెన్ బిర్యానీ పెడుతున్నాడా, చికెన్ ఫ్రైడ్లు పెడుతున్నాడా, ఆ చికెన్ ఎన్నాళ్ళది, పాడైపోయిన బిర్యానీ పెడుతున్నాడా, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ పెడుతున్నాడు అన్నది తనిఖీలు కొరవడిపోయాయి. విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చక్కగా ప్రశాంతంగా తాపీగా ఆఫీస్కి వచ్చి వాళ్ళు హ్యాపీగా పని చేస్తున్నారు తప్ప సొంత పనులు చూసుకుంటున్నారు. ఆదాయ వనరులు ఏ రకంగా ఏ సైడ్ నుండి ఎలాగ ఆదాయం వస్తుంది అన్నది చూస్తున్నారు తప్ప విశాఖపట్నంలో ఉన్న విశాఖ నగరంలో ఉన్న ప్రజల తాలూకా ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయంలో కూడా పట్టించుకోవటం లేదు. ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితం విశాఖపట్నం మురళీనగర్ ప్రాంతంలో మెహఫిల్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ నుండి బిర్యానీ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎవరో కాదు, నేనే. బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే బిర్యానీ ఓపెన్ చేసిన వెంటనే ముద్దగా పీసుగా పీస్ అంటే పాసిపోయి నీరు పట్టేసి పాడైపోయి ఉంది. సరే, రాత్రి 10 గంటలుగా ఎప్పుడో వచ్చింది, పిల్లలతో పాటు అది పక్కన పడేసి ఏవో తినడం జరిగింది. ఉదయం లేచి రెస్టారెంట్కి వెళ్ళి అడిగితే రెస్టారెంట్ వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. సరే, ఈ విషయాన్ని ఇంకా రెస్టారెంట్ వాళ్ళు కాకుండా అధికారులకి కంప్లైంట్ చేయడానికి చినవాల్చర్లో ఉన్న ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా నేనే కంప్లైంట్ ఇస్తే పాప మహాదేవ దేవ్ గారు అనుకుంటా, ఆయన చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా నేను చెప్పిందంతా విని ఒక బ్రహ్మాండమైన ఉచిత సలహా ఇచ్చారు. సార్, ఏవైనా ప్రాబ్లం ఉంటే మీరు వినియోగదారుల కోర్టులో ఒక ఫిర్యాదు చేసుకోండి, ఒక కేసు వేయండి, వాళ్ళే వీళ్ళకి కోర్టు వారు వీళ్ళకి జరిమానా విధించడమో ఫైన్ వేయడం చేశారంటే, మరి ఈ అధికారులు ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తూ ఒక ఆఫీసుని మెయింటైన్ చేస్తూ ఒక వ్యాను, గవర్నమెంట్ కార్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఒక స్టాఫ్ ఇచ్చి మీరు చేస్తున్నది ఏంటండి? మీకు ప్రతి ఒక్క ఫిర్యాదుదారుడికి మీరు నాకు ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏ ఫిర్యాదుదారు ఎవరు ఏ ఇబ్బంది కలిగి ఫుడ్కి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మొట్టమొదటిసారిగా ఈ అధికారి, ఆ రీజనల్ ఆఫీసర్ ఎవరో ఉంటున్నారు, ఆయన మొట్టమొదటిసారిగా చెప్పే ఒకే ఒక పదం, మీరు కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళండి. కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళాలి అన్న ఉచిత సలహా మీరు ఇవ్వసంలే. మీ ఉద్యోగాన్ని మీరు సరిగ్గా చేయట్లేదు. మీరు ఎందుకు చేయట్లేదు అన్నది అందరికీ తెలిసిన మామూలు విషయమే కదా. సరే, ఆ విషయంలో నేను కంప్లైంట్ ఇస్తే పంపిస్తానండి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి నేను 4-5 ఫోన్లు చేసిన తర్వాత శ్రీనివాస్ అన్న ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపించడం జరిగింది. మురళీనగర్లో ఉన్న మెహఫిల్ రెస్టారెంట్కి పంపించారు. ఆయన 12:30 1 గంటకి వస్తే మధ్యాహ్నం 3:30-4 గంటల వరకు రెస్టారెంట్ వారు ఆయనకి చుక్కలు చూపించారు. రెస్టారెంట్ తాలూకా నిర్వాహకులు ఈ అధికారిని కూర్చోబెట్టి సుమారు 3:30-4 గంటల సమయం అధికారికి సరైన
సమాధానాలు చెప్పకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆయన్ని ఒక మామూలు వల్లే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తే కనీసం భయం లేకుండా ప్రవర్తిస్తే మీ ఐడి కార్డు ఏది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయన్ని వీళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితులు విశాఖపట్నం రెస్టారెంట్లో ఉన్నాయి. ఈ ఈ ఈ డామినేషన్ రెస్టారెంట్ల వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద డామినేషన్ చేస్తున్నారంటే ఎవరు ఇచ్చిన చనువు? ఈ అధికారులు ఇచ్చిన చనువే. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు విశాఖపట్నంలో ఉన్న రెస్టారెంట్ల వాళ్ళకి, ఫుడ్కి సంబంధించిన ప్యాకెట్ల వారికి, టిఫిన్ సెంటర్లకి, రెస్టారెంట్లకి, హోటళ్ళకి, వీళ్ళకి సంబంధించిన రావాల్సినవన్నీ నెలమామూలా లేకపోతే ఏ రకంగా వాళ్ళకి అవసరమైన అన్ని వాళ్ళ పనులు సాగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా ఉదాసీనంగా మెత్తగా ఉండడంతో ఈ రెస్టారెంట్ వాళ్ళు ఈ అధికారుల మీద తిరుగుబాటు చేసేంత పరిస్థితి ఏర్పడింది. దీనికి పూర్తిగా బాధ్యులు విశాఖపట్నం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మాత్రమే. సరే, ఈ మెహఫిల్లో హోటల్ వారు వాళ్ళకి ఈ 4వ తారీఖుతో లైసెన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏమంటారు, మొక్కుబడిగా ఇంత ఫుడ్ బిర్యానీ అన్నీ తీసి టెస్టింగ్కి హైదరాబాద్కి పంపించారు ఫిర్యాదు మీద. కానీ మీకు ఈ వీడియో ఇప్పుడు నేను పెడుతున్నాను, అందులో చూడండి. గత వారం రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ పీసుల్ని ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కనీసం ముట్టుకోలేదు. ఆయనే ఆ వీడియోలో కూడా ఉంటుంది, ఆయనే చెప్పారు ఇది మ్యారినేట్ చేసి ఉంచారండి, ఇది వండడానికి ముందుగా చేసి ఫ్రిడ్జ్లో పెడతారంటే హోటల్ రెస్టారెంట్ వారి తరపున ఈ శ్రీనివాస గారనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ తరపున ఒత్తాసు పలికి ఆ చికెన్ మంచిదే అని ఆయన చెప్పారు. కానీ దాన్ని టెస్టింగ్కి పంపించలేదు. సో ఈ రకంగా విశాఖపట్నంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, పక్కనున్న తోపుడు బళ్ళు ఫుడ్ బాగుంటుంది. వాడు ఇంత వండుకుంటాడు, ఇంత తయారు చేస్తాడు పిండి, మిగిలితే పాడవుతుంది కాబట్టి ఆడ ఏ రోజు ఆ రోజు ఉంటుంది. ఇంకా వాడి దగ్గర ఫుడ్డే బాగుంటుంది పెద్ద హోటల్స్ కన్నా. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు చాలా ఉదాసీనంగా, మరి ఈ కరెక్ట్ వర్డింగ్ అంటే లంచాల మత్తులో ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణే ఈ రెస్టారెంట్ వాళ్ళు వచ్చిన అధికారులని 4-4:30 గంటల వరకు అక్కడ నిలబెట్టి క్వశ్చనింగ్ చేసి చుక్కలు చూపించి పంపించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం విశాఖపట్నం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్ల మీద తనిఖీలు చేయవలసిన అవసరం ఈ అధికారులకే ఉన్నది. మరి ఎంతవరకు చేస్తారో అవన్నీ మనం చూడాలి.